వెంటనే కాంచనను అనన్యను పబ్బు నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళంటే నేను వెళ్ళనని చెప్పేసి మారం చేస్తూ ఉంటుంది అనన్య. లోపలికి వెళ్ళక్క అత్తయ్య ఫోన్ చేశారు, అత్తయ్య వాళ్ళను పికప్ చేసుకొని తీసుకొని వస్తాం. పెద్దమ్మ నువ్వు అక్కని తీసుకొని లోపలికి వెళ్ళని శరణ్య చెప్పిన తర్వాత రామ్మి మనం లోపలికి వెళ్దాం కానీ అని ఇద్దరు లోపలికి వెళ్తారు. ఈలోపు దర్శన్ను శరణ్య ఇద్దరు కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత అమ్మ ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు, మన ఇద్దరమే ఉన్నాం, లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి హ్యాపీగా ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఇక ఆనంద వెంటనే విశాల్కి ఫోన్ చేసి ఇంట్లో ఎవ్వరు లేరు విశాల్, నువ్వు వెంటనే ఇక తనకి పిచ్చి కుదిరేలా గట్టిగా నువ్వు ట్రీట్మెంట్ చేయంటుండగా సరే అండి నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పేసి వెంటనే విశాల్ కాల్ చేసి ఆనంద భైరవి చెప్తుంది. ఈలోపు షాపింగ్కి వెళ్ళి నచ్చిన ఐటెం తీసుకొని షాపింగ్ మాల్ నుంచి వస్తుండగా అమ్మ శరణ్య ఇంతసేపు మీరు ఎక్కడికి పోయారని అడుగుతుండగా అప్పుడు ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. అబ్బే ఏడికి వెళ్ళలేదు అని అంటుండగా ఏంటమ్మా ఒకరికొకరు ఒకరి ముఖాలు చూసుకుంటున్నారేంటి అని లీలావతి అడుగుతూ ఉంటుంది. అబ్బే ఏం లేదు పెద్దత్తయ్య గారు ఊరికే. అవును అనన్య ఏం చేస్తుంది ఇంటి దగ్గర? అక్క ఇంట్లోనే ఉంది, పెద్దమ్మ ఉంది కదా, మళ్ళీ ఇంట్లో ఏం పిచ్చి గొడవ చేస్తుందో ఏంటో. అబ్బే ఏం చేయట్లేదు అత్తయ్య ఇంట్లోనే ఉంది అని తడబడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి మనం వెళ్ళేసరికి విశాల్ వెంటనే ట్రీట్మెంట్ జరిపిస్తే పిచ్చి ముదిరేలా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆనంద. ఈలోపు విశాల్ ఇంటికి వస్తాడు. ఇక డైరెక్ట్గా అనన్య గదిలోకి వెళ్తాడు. ఏంటి అనన్య చాలా పిచ్చి బాగా ముదిరినట్టుంది. ఏ విశాల్ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ట్రీట్మెంట్ జరిపించాలని వచ్చాను, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్తో ఈరోజు నీకు పిచ్చి మొత్తానికి శాశ్వతంగా దూరం అవుతుంది. అంతేకాదు నువ్వు పిచ్చి పట్టినట్టు అందరినీ నమ్మిస్తున్నావు కదా, ఆ నమ్మకం కాస్త అందరికీ ఒమ్మాయిలా చేసి నిజాన్ని బయట పెట్టిస్తా. ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసి ఈ ఇంజెక్షన్ ఇప్పించుకో. ఏంటి నేను ఇంజెక్షన్ ఇప్పించుకోవాలా? లేకపోతే చెప్పు, డైరెక్ట్గా నీకు పిచ్చి పట్టలేదు కావాలని మీ అందరినీ హింస పెడుతుందని ఆనంద భైరవికి చెప్తాను, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, ఇక నువ్వు నాకు మోసం చేసిన విషయం కూడా చెప్తాను. ఏ విశాల్ పిచ్చికని పట్టిందా? అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అమ్మని పిలిచిన అమ్మ తల్లో ఉన్న జేజమ్మను పిలిచినా నేను మాత్రం ఊరుకోను, ఈరోజు నీకు ఈ ఇంజెక్షన్ ఇచ్చేదాకా వదిలిపెట్టను అని నేను చేపట్టుకొని ఇంజెక్షన్ ఇవ్వడానికి విశాల్ అలా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. విశాల్ నేను చెప్పేది కాస్త విను, నువ్వు నా దగ్గర రాకు, ఇంజెక్షన్ ఏకు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈరోజు మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాను అనన్య, ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే, నేను ఇక్కడి నుంచి పోవాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా విశాల్ అనన్య చేపట్టుకొని ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా వెంటనే కాంచన వచ్చి వెనుక నుంచెలి అక్కడ ఫ్లవర్ వైస్ చూసి తల మీద కొట్టేస్తుంది. ఒక్కసారిగా విశాల్ కింద పడిపోతాడు. అమ్మా నువ్వు వచ్చి కాపాడావు, వీడు నాకు ఏకంగా నా ప్రాణం తీయడానికే ఇంజెక్షన్ ఇస్తున్నాడు. అవును వీడేంటి అలా పడిపోయాడు, కొంపదీసి ప్రాణాలు పోయాయా ఏంటి అని చెప్పేసి వెంటనే అలా శ్వాస చూస్తుండగా నిజంగానే విశాల్ చనిపోతాడు. అమ్మా వీడు చనిపోయాడు కాదే, ఏంటి చనిపోయాడా, ఇప్పుడు ఎట్టా అమ్మి అని ఈ విధంగా అంటుండగా ఈలోపు ఆనంద కుటుంబం షాపింగ్ మాల్ నుంచి ఇంటికి వస్తుంది. లోపలికి అందరూ వచ్చిన తర్వాత ఇక ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది, విశాల్ వచ్చినట్టున్నాడు, అంతేకాకుండా ట్రీట్మెంట్ కూడా ఇచ్చి వెళ్ళినట్టున్నాడు అని విధంగా అనుకుంటుంటుంది. అమ్మా వాళ్ళు వచ్చినట్టున్నారే, వీడిప్పుడు చనిపోయాడు, వీని డెడ్ బాడీ ఎక్కడ పెట్టాలి అని కంగారు పడిపోతుంటుంది. అమ్మ ప్రస్తుతానికైతే ఇగో ఈ కబోర్డ్లో పెట్టమ్మీ త్వరగా అని చెప్పేసి వెంటనే కాంచన కాళ్ళు ఇక అలా చేపట్టుకొని కబోర్డ్లో వెంటనే కుక్కి పెడతారు విశాల్ బాడీని. ఇక మరోవైపు అసలు విశాల్ వచ్చాడా, ట్రీట్మెంట్ ఇచ్చాడా, ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? విశాల్కి ఫోన్ చేస్తే నిజం బయటపడుతుంది కదా,
అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవి విశాల్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ విశాల్ ఫోన్ నెంబర్ ఇక్కడే మోగుతూ ఉంటుంది. అదేంటి విశాల్ ఫోన్ నెంబర్ ఇక్కడ మోగుతుంది అంటే ఇప్పుడు అన్నయ్య గదిలో విశాల్ ఉన్నాడనమాట, ట్రీట్మెంట్ ఇస్తున్నాడనమాట అని అలా ఫోన్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి అంటే అనుకుంటుండగా అమ్మా వాడి ఫోన్ మోగుతుందే అంటే నిజం బయటపడిపోతుంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఆనంద విశాల్కి ఫోన్ చేస్తూ అలా పైకి వస్తూ ఉంటుంది. ఆ ఫోన్ రింగ్ పైన వినబడుతూ ఉంటుంది. విశాల్ లోపల ఉన్నాడా, అసలు ఏంటి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి లోపలికి వస్తుండగా అనన్య డోర్ రూమ్ ఓపెన్ చేసి ఉంటుంది. సడన్గా ఫోన్ కట్ అవుతుంది. అదేంటి విశాల్ ఇక్కడికి వచ్చాడా? అబ్బే రాలేదు వదిన గారు. ఇక కాంచన పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. విశాల్ ఇక్కడికా? విశాల్ డాక్టర్ ఇక్కడ ఎందుకు వచ్చాడు? మేము ఇక్కడే ఉన్నాం కదా అని అంటుండగా ఈలోపు మళ్ళీ ఫోన్ చేస్తుండగా సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఏంటి ఇందాక ఫోన్ రింగ్ అయింది, అకస్మాత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు విశాల్ ఏమైనట్టు? ఇక్కడికి రాలేదు, వస్తానని చెప్పేసి నాకు అన్నాడు కదా అని చెప్పేసి ఆనంద అనుమానంగా వెళ్తూ ఉంటుంది. అదేంటి వదిన గారు అలా అనుమానంగా వెళ్తూ ఉన్నారు? ఏం లేదు, మళ్ళీ ఏం చిల్లర బుద్ధులు వేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను అని ఆనంద అలా పైనుంచి కిందికి వస్తూ ఫోన్ ఇక్కడే మోగింది కదా, ఇక్కడే మోగితే మరి విశాల్ ఫోన్ నెంబర్ మళ్ళీ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ని అడిగితే నిజం తెలుస్తుంది. పోయిన తర్వాత ఎవరైనా వచ్చారా లేరా అని చెప్పేసి అడిగితే తెలుస్తుందని వెంటనే ఇక సెక్యూరిటీ గార్డ్ని పిలిపిస్తుంది ఆనంద. బయటకు వచ్చి పిలిచిన తర్వాత చెప్పండి అమ్మగారు, డాక్టర్ విశాలు ఎవరైనా వచ్చారా? మేము షాపింగ్ వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చారా? వచ్చారు మేడం. అదే అమ్మగారికి ట్రీట్మెంట్ జరిపిస్తలేదా? ఆ డాక్టర్ బాబు వచ్చాడు కానీ వెళ్ళలేదు మేడం, ఇక్కడే ఉన్నాడు. అదిగో కారు కూడా బయటనే ఉంది మేడం అని ఆనంద్కి చెప్పేసరికి ఆనంద ఒక్కసారి షాక్ అయిపోతుంది. అదేంటి విశాల్ ఇక్కడికి వస్తే మరి విశాల్ ఎక్కడికి వెళ్ళినట్టు? కారు ఇక్కడ ఉంటే ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లో మోగింది, ఫోన్ ఇంట్లో మోగితే కారు ఇక్కడుంటే విశాల్ ఎక్కడికి వెళ్ళినట్టు? సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది. కుంపదీసి విశాల్ని అనన్య ఏదైనా చేసిందా? చచ్చా, ఏం ఆలోచించానో అర్థం కావట్లేదు. అమ్మా ఏమైనా జరిగిందా? అబ్బే ఏం లేదు, విశాల్ వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నా. సర్లే నువ్వు పని చూసుకో అని చెప్పేసి ఆనంద లోపలికి వెళ్తుంది. విశాల్ ఇక్కడే ఉన్నాడు, కాకపోతే విశాల్కి ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి అంటుండగా ఇక అనన్య కంగారుతో భయంతో వణుకుతూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు మర్డర్ చేసాం, ఒకవేళ నిన్ను ఇద్దరిని అరెస్ట్ చేస్తారా? అమ్మి నువ్వు అట్టానకు, నాకు భయంగా ఉంది గుబుల్లో. నిజమమ్మా, నిజం బయటపడితే మనం అరెస్ట్ అవుతాం.